అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుని ఒక్కసారిగా నేలమట్టమైంది. గత కొన్నాళ్లుగా ఈ భవనం శిథిలావస్థకు చేరటంతో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే దానిని ఆనుకొని ఉన్న వారాహి ఫుట్వేర్ పై భవన శిథిలాలు పడటంతో పూర్తి స్థాయిలో దెబ్బతింది. దసరా నేపథ్యంలో ఎక్కువ ఖరీదు చేసే అమ్మకాలకు సిద్ధం చేసుకున్నానని, ఇప్పుడు ఇలా జరిగిందని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బిల్డింగ్ పడిపోయినప్పుడే ఆయన మళ్ళీ బిల్డింగ్ రిపేర్ చేసేటప్పుడే నేను చెప్పేవాడిని, అయ్యా బిల్డింగ్ పడిపోతుంది, ఈ బిల్డింగ్ కూడా పడగొట్టు, మాకు రేకుల షెడ్ ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటే మేము వాళ్ళు రావాలి, నేను నాది మొన్న కొన్న స్లాబ్ సగం కొట్టించాడండి. మా బిల్డింగ్ పడిపోయినప్పుడే ఆయన మళ్ళీ బిల్డింగ్ రిపేర్ చేసేటప్పుడే నేను చెప్పేవాడిని, అయ్యా బిల్డింగ్ పడిపోతుంది, ఈ బిల్డింగ్ కూడా పడగొట్టు, మాకు రేకుల షెడ్ ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటే మేము వాళ్ళు రావాలి, నేను నాది ఇక్కడ మాది పక్కన రేకుల షెడ్, ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. నేను పొద్దున రాబోతుకి బిల్డింగ్ పడిపోయి ఉన్నదండి, తెల్లవారుజాము పడిపోయింది 3:30కి. మేము ఎన్నోసార్లు పక్కన చెప్పామండి, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, పాత బిల్డింగ్ మా రేకుల షెడ్ మేము పడిపోతుంది, మీరు అది పడగొట్టండి అంటే చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉండేవాడండి. అది 5గురు వాటా అండి, అన్నదమ్ముల వాటా వల్ల వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి మాకు ఇప్పుడు ఆ రేకుల షెడ్ అంతా మొత్తం పాడైపోయిందండి. దానివల్ల మాకు 30 లక్షల వరకు. వారాహి చెప్పుల షాప్ అండి మాది. స్థలం రెంట్ తీసుకొని మేమే దిగ్గొట్టించుకొని మేమే పెట్టుబడి పెట్టుకొని చెప్పుల షాప్ పెట్టుకున్నామండి. పక్క బిల్డింగ్ సగం కంపెనీస్ వదిలేసి అసలు వదిలేస్తే అది ఈ రేకుల షెడ్ పైన పడిపోయి శుభ్రం కూలిపోయిందండి. మాకు చాలా నష్టం జరిగిందండి. పెట్టుబడి పెట్టుకున్నాం, దసరా సందర్భంగా పాకులు తెచ్చుకున్నాం.